నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో ఈరోజు మనము జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, పానిక్ అటాక్స్ వీటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటున్నాను అంటే ఇప్పుడున్న ఈ ఉరుకుల పరుకుల ప్రపంచంలో ఆందోళన అనేది కామన్ వర్డ్ అయిపోయింది. ఎందుకు అంత హడావిడి చేస్తున్నావు అలాగా. సో అంటే డిజార్డర్డ్ యాంగ్జైటీకి రోజు ఇంటి పనుల్లో కానీ వర్క్ ఇష్యూస్లో కానీ ఉన్న చోస్ని ముందుకెళ్ళడానికి పడ్డ ఆందోళనకి తేడా ఉంటుంది. సో ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్లో ఏంటంటే ఎన్నో ఫోబియాస్ ఉంటాయి. ఆ ఫోబియాస్ యాంగ్జైటీగా మారి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని ఇబ్బంది పెడుతుంటాయి. సో అంటే బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాము. తెల్లవారు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మన థాట్ ప్రాసెస్ కానీ, నిద్ర కానీ, అపిటైట్ కానీ అన్నీ మారిపోతాయి. దాంతో ఏమవుతుంది, ఫోకస్ చేయలేం, చిన్న చిన్నవి మర్చిపోతుంటాం, హడావిడి ఉంటుంది, గుండె దడ పెరుగుతుంది. అప్పుడప్పుడు అంటే మన శరీరానికి సంబంధించి అన్ని సిస్టమ్స్ అంటే సర్క్యులేటరీ సిస్టంలో గుండె విపరీతం కొట్టుకుంటుంటే టెకికార్డియా వచ్చేస్తుంది. కానీ ఈసీజీలు ఏవి తీసినా, ఎకోకార్డియోగ్రామ్లు తీసినా వెరీ నార్మల్గా ఉంటాయి. ఇది గుండెకి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అదేవిధంగా హైపర్ వెంటిలేషన్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి విపరీతంగా గాలి తీసుకుంటాం, అంటే బ్రెత్లెస్నెస్ అటాక్స్ వస్తాయి. సో ఇది ఆ లంగ్స్కి సంబంధించింది కాదు, ఇది మైండ్కి సంబంధించింది. అదేవిధంగా వేగ్ హెడ్ఏక్స్, బ్రెయిన్కి సంబంధించి నాకేదో లోపల ఉంది అందుకే నాకు ఇలాగ అవుతుంది, వేగ్ హెడ్ఏక్ లాగా ఉంది, నాకు బ్రెయిన్లో ఏదో ఉంది అనుకుంటాం. సో ఎంఆర్ఐలు ఏం తీసినా అన్నీ నార్మల్గా ఉంటాయి. సో ఇది బ్రెయిన్కి సంబంధించింది కాదు, మైండ్కి సంబంధించి. అదేంటి సార్ బ్రెయిన్ మైండ్ వేరేనా అంటే ఎస్, ఫిజికల్గా మనం చూడడాన్ని మన బ్రెయిన్ ఉంటాయి 2 లోబ్స్. అది కాకుండా మైండ్ అంటే మన ఆలోచన తత్వంలో తేడాలని మైండ్ ఇష్యూస్ అంటాం. సో నేను ఇక్కడ సిస్టమ్స్ ఎందుకు స్పెసిఫై చేశాను అంటే ఆ క్లయింట్ ఇల్నెస్ యాంగ్జైటీతో బాధపడుతుంటాడు. ఇది కూడా జనరలైజ్డ్ యాంగ్జైటీలో ఒక రకం. సో నాకు ఏదో ఉంది అని డాక్టర్ షాపింగ్లో ఉంటారు. సార్ నాకు మైండ్లో ఏదో ఉంది, కడుపులో ఏదో ఉంది. ఈవెన్ ఐబిఎస్ అంటే మన గట్టుకు సంబంధించి, ఆహార వ్యవస్థకు సంబంధించి కొంతమందికి డయేరియా కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, ఐబిఎస్ సిమ్టమ్స్ అంటాం. వాటితో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు రకరకాలైన ఎండోస్కోపీలు చేసుకోవటం, పరీక్షలు చేసుకోవటం అన్నీ నార్మల్గా ఉంటాయి. వాళ్ళు ప్యాంటాప్లు, ర్యాంటాక్లు ఇలాంటివి వాడి సిమ్టమ్స్ని సప్రెస్ చేసుకుంటుంటారు. వాళ్ళ సమస్య ఆహార వాహిక, ఈసోఫాగస్, కడుపులో కాదు, వాళ్ళ సమస్య మైండ్లో. సో ఇక్కడ ట్రీట్ చేయాల్సింది సిస్టమ్స్ని కాదు, మైండ్ని. మరి ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి అంటే ఈ హ్యాపీ హార్మోన్స్ అని చెప్పేసి మన మైండ్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. వాటిల్లో హెచ్చు తగ్గుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. రిపీటెడ్గా థాట్స్ రావటం కావచ్చు, గిల్ట్, పాతవన్నీ గుర్తు చేసుకోవడం, బాధపడిపోవటం కావచ్చు, ఇలాంటివన్నీ ఈ యాంగ్జైటీలో భాగమే. సో ఈ యాంగ్జైటీని ట్రీట్ చేయడానికి యాంగ్జోలైటిక్స్, నిద్ర మాత్రలు పెడితే తగ్గిపోతుందని కాదు, ట్రాన్సియంట్గా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. బట్ ఇవి తగ్గాలి అంటే మైండ్ రిలాక్సేషన్ థెరపీస్ తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ కూడా వాడాల్సి వస్తుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెడికేషన్స్, అందరూ ఒకే టైప్ మెడికేషన్స్ రెస్పాండ్ కాకపోవచ్చు. కొంతమంది హై డోసెస్లో రెస్పాన్స్ ఇవ్వచ్చు. బట్ ఎక్కువ కాలం ఇలా కాకుండా మెయింటెనెన్స్ డోస్లో పెట్టవచ్చు. ఇలాగా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీంతో పాటు కౌన్సిలింగ్, వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సి వస్తుంది. సో దాంతోపాటు వాళ్ళ సిమ్టమ్స్ చిన్న చిన్నగా ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఒక్క ట్యాబ్లెట్తో సడన్గా అంతా హ్యాపీగా తయారవదు. ఈ రిలాక్సేషన్స్ థెరపీస్లో మైండ్లో హ్యాపీ హార్మోన్స్ ఇంప్రవైజ్ అయ్యి ఈ నెగటివ్ థాట్స్ తగ్గుతాయి. దాంతో చిన్నగా ఇంప్రూవ్మెంట్ అనేది మొదలవుతుంది. సో ఈ రిలాక్సేషన్ థెరపీస్ కానీ, మైల్డ్ మెడికేషన్స్ కానీ ఎటువంటి సమస్యలు ఇవ్వవు. సో దీన్ని యూస్ చేసుకొని మీ యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు. బేసికలీ యాంగ్జైటీ గురించి రావచ్చు, కానీ వాళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే ప్రొడక్టివ్ థాట్స్ పోతాయి, ఏ పని చేయలేరు. 10 మందిలో వెళ్ళాలన్నా భయం, లిఫ్ట్లో వెళ్ళాలన్నా భయం, హైట్స్ ఎక్కాలన్నా భయం, పెద్ద శబ్దం విన్నా భయం, సింపుల్ ఫోన్ కాల్ అయినా భయం. ఇలా తెలియని భయంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఈ యాంగ్జైటీ నుంచి రిలీఫ్ కావడానికి ఈ రిలాక్సేషన్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.